హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసే వీడియో ఇది థర్డ్ టైమ్ యాక్చువల్‌గా. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేసేసాను. అప్పట్లో మానిటైజేషన్ అవ్వట్లేదు అది అని చెప్పాను. అయితే ఈ వీడియోని ఆల్రెడీ 2 సార్లు చేశాను. అది మారిపోతా అప్డేట్స్ మారిపోతూ ఉంటే ఇది మూడోసారి అనమాట వీడియో రికార్డ్ చేయడం. చెప్తాను మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే అసలు ఈ వీడియో పైన సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ లేదా మూవీస్ క్లిప్స్ పెట్టి కింద కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు చూసారా? అలాంటి వీడియోస్ గురించి అనమాట ఈ వీడియో. ఎందుకంటే ఇది ఎక్కువ మంది పెడుతున్నారు ఇప్పుడు. రీసెంట్‌గా బోలెడన్ని ఛానెల్స్ పోయినాయి. ఈ టైప్‌లో పెట్టే ఛానెల్స్ బోలెడన్ని ఛానెల్స్ పోయాయి. ఇప్పుడు నాకు మామూలుగా అయితే నాకు తెలీదు. వాళ్ళు వచ్చి చెప్పడం వల్లే తెలుస్తుంది నాకు ఇలా పెట్టాము అని చెప్పి. ఇలాంటివి పెద్ద పెద్ద ఛానెల్స్ ఉన్నాయి. ఆ పెద్ద ఛానెల్స్ చూసే వీళ్ళు కూడా చేస్తున్నారు. పెద్ద ఛానెల్స్ అయినా ఏ ఛానెల్స్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తుంది. కొన్నిటికి నేను చేశాను. ఒక 2 ఛానెల్స్‌కి అపీల్ కూడా చేపించాను. అపీల్స్ కూడా సక్సెస్ అయ్యాయి కూడా. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం చేసిన గాల్లో దీపమే అంతే మానిటైజేషన్ అంటే. ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా ఈవెన్ నేను అపీల్స్ చేసిన వాళ్ళకి కూడా అదే చెప్పాను. మీకు లక్కీగా మానిటైజేషన్ అయ్యింది ఎట్లాగో. ఇప్పుడు నుంచి అన్నా కంటెంట్ చేంజ్ చేసేయండి. కంటెంట్ చేంజ్ చేసి ఆ వీడియోస్ ద్వారా మీకు వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకోండి. ఒకవేళ ఏమన్నా ఫ్యూచర్‌లో ఇష్యూ వచ్చినా కూడా ఈ వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి ఎప్పుడైనా సరే ఇది కూడా ఒరిజినల్ కంటెంట్ కిందకి రాదు. అపీల్స్ ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కాబట్టి అవి ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనం క్లియర్‌గా ఎడిటింగ్ ఇదంతా చూపిస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోతున్నాయి. ఇయన్నీ ఏంటంటే లూప్ హోల్స్ అనమాట. ఇయన్నీ వర్కౌట్ అవ్వవు. ఏదైనా ఖచ్చితంగా ఎప్పుడోసారి ప్రాబ్లమ్ వస్తది. సో, ఇలాంటి వీడియోస్ పెట్టొద్దు. మీరు పెడుతున్నా కూడా ఆపేసేయండి. ఎందుకంటే నార్మల్ మన కుకింగ్ పెడితేనేమో వ్యూస్ రావు. ఇలాంటి వీడియోస్‌కి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? అది ఆ కంటెంట్ ఆల్రెడీ పాపులర్ కాబట్టే వ్యూస్ వస్తున్నాయి. అలా మీ కంటెంట్‌ని మీరు పాపులర్ చేసుకోవాలి. అది చెయ్యాలంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి వీడియోస్. సో, మీరు ఇలాంటి వీడియోస్ అయితే పెట్టొద్దు. మీ ఓన్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి. సింగిల్‌గానే పోస్ట్ చేయండి. ఈ లాస్ట్ ఒక 15 డేస్‌లో ఈ రోజు నుంచి లాస్ట్ 15 డేస్‌లో ఈ టైప్ ఆఫ్ ఛానెల్స్ నాకు తెలిసి పోయినాయి 3. ఇలా పెట్టిన ఛానెల్సే 3 ఛానెల్స్ పోయాయి. మిగతా ఛానెల్స్ అన్నీ కూడా లైక్ ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానెల్స్, లేదా టెక్స్ట్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానెల్స్, స్టోరీస్ ఛానెల్స్ ఇట్లాంటివి పోయినాయి అనమాట మిగతాయన్నీ. ఒక టైంలో కొన్ని ఛానెల్స్ అసలు బీభత్సంగా పోతున్నాయి. సో, ఇలాంటి వీడియోస్ పెట్టకుండా ఉంటే బెటర్. మీరు పక్కన వాళ్ళని చూసి పెట్టొద్దు. నేను ఎన్ని సార్లు చెప్పానో ఈ మాట. మీకు వినే వాళ్ళకి విసుగొస్తది గానీ, పక్కన వాళ్ళని అందరూ చేసేది అదే. ఎందుకంటే అదే చెప్తున్నారు. ఒక ఆవిడ ఇట్లాగే వచ్చి ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తున్నారనమాట. మరి నేను చెప్పాను కదండీ పెట్టకూడదు వీడియోస్ అని చెప్పాను కదండీ! మీరు చెప్తూనే ఉంటారు మేడం. మేమేదో ఇహ వాళ్ళని చూసి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి పెట్టడం లాగా ఉంది అనేసి చెప్తున్నారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? అలా పెట్టకూడదు. పెట్టకూడదు అంటే పెట్టకూడదు అంతే. ఒక్కొక్కసారి ఏంటంటే కరెక్ట్‌గా ఉన్న అది మానిటైజేషన్ అవ్వని కంటెంట్ అయినా సరే ఒక్కొక్కసారి అపీల్ చేస్తే అయిపోతుంది. కానీ ఆ మానిటైజేషన్ ఏమి నిలబడదు. మళ్ళీ పోతుంది. ఖచ్చితంగా పోతుంది మానిటైజేషన్. సో, మానిటైజేషన్ అయ్యే కంటెంట్ అయితేనే మీకు నిలబడుతుంది మానిటైజేషన్. ఇప్పుడు ఒకళ్ళు నాకు ఇదే ఈ అదేంటి న్యూస్ పేపర్ కటింగ్స్ వాళ్ళు ఇది జరిగింది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్‌లేండి. వాళ్ళు వస్తే అసలు అవ్వదు మానిటైజేషన్ అని ఖరాఖండిగా చెప్పాను నేను. ఎందుకంటే అవ్వదు అది. నిజంగా అవ్వని కంటెంటే అది. ఎందుకంటే న్యూస్ పేపర్స్ మనం డైరెక్ట్‌గా పెట్టి చదివితే అది ఎవరైనా చేయగలిగే పనే కదా! అక్కడ మనం చేసిందేముంది? క్రియేటర్ చేసిందేముంది అసలు? అవ్వదు అని చెప్పాను. అపీల్ చేసినా కూడా అవ్వదు అని చెప్తే ఆళ్ళు అపీల్ చేసుకున్నారు. సక్సెస్ అయ్యిందంటే వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ పోయింది మానిటైజేషన్ 6 మంత్స్ తర్వాత. 6 మంత్స్ మరి ఉందిగా మానిటైజేషన్ అంటే గాల్లో దీపమన్నట్టే కదా! అది ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోద్దో కూడా మనం చెప్పలేం కదా! సో, అట్లా ఉంటదనమాట మానిటైజేషన్‌తో. సో, మీరు ఎప్పుడూ కూడా అలా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి ఒక్క రూపీ కూడా సంపాదించలేరు. జస్ట్ టైం వేస్ట్ అంతే మీకు. ఆ కష్టమేదో, ఆ టైం ఏదో మీ ఓన్ కంటెంట్ పైన మీరు స్పెండ్ చేసుకుంటే అంతా మంచిగా ఉంటది. ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌తో 2 రకాల ప్రాబ్లమ్స్. 3 రకాల ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే రీయూజ్డ్ వస్తది. ఇంకోటేంటంటే ఛానెల్సే రిమూవ్ అయిపోతాయి. ఈ 2 జరగలేదనుకోండి, ఆ కంటెంట్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపీరైట్ వేస్తారు. కాపీరైట్ వేశారనుకోండి, ఆ వీడియో ప్లే అవ్వడానికి కూడా ఉండదు. రిమూవ్ అయిపోద్దనమాట వీడియో. సో, ఇలా 3 రకాల ఇష్యూస్ ఉన్నాయి. సో, వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి మనం ఏది పడితే అది పెట్టకూడదు. అది వ్యూస్ వస్తే బాగుంటుంది చూడడానికి. అది మన ఓన్ వీడియోస్‌కి తెచ్చుకోగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ.